ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. ఈరోజు మన క్రైస్తవ సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, దేవుడు ఏవైతే చేయమని చెప్పాడో అవి కనుక మనం వాళ్ళని బోధిస్తే, ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు కాదు, ఇది తప్పనిసరిగా చేయకపోతే ఏమవుతుంది అని ఇలాగా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఏవైతే దేవుడు చేయకూడదు అని చెప్పాడో వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, క్రమంగా, మిస్టేక్ లేకుండా, అంత తప్పు దొరలకుండా వాళ్ళు జాగ్రత్తగా వాటిని జరిగిస్తాం. మొదటి దినవృత్తాంత గ్రంథంలో 10వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూస్తే, ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయెను. ఇందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యోషియా కుమారుడైన దావీదు వశం చేశాడు. గత కొన్ని నెలల క్రితము ఒక బిషప్ గారు నాకు ఫోన్ చేసి, ఫలానా మీటింగ్ ఉన్నదండి, మీరు మా ఫెలోషిప్కి రావాలి అని చెప్పడం చేత నేను వెళ్ళడం జరిగింది. అయితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బిషప్ గారు ఆ ఇంటి మీద ఒక కొత్త చర్చ్ వేస్తున్నారని అక్కడ ప్రకటించడం జరిగింది. అందరం పైనకి వెళ్ళి ప్రార్థన చేయాలి అని చెప్తే మేమందరం పైనకి వెళ్ళాము. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఇంటి మీద చర్చ్ వేయాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఇక్కడ ఏముండాలి సార్, అక్కడ ఏముండాలి అని రకరకాల ప్రశ్నలు వేస్తూ, బిషప్ గారు వాస్తు ప్రకారం ఇక్కడ అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. వాటికి ఇంకొందరు సేవకులు అది ఇలా కాదు, అలా కాదని ఒకరొకరు రకరకాల చెప్పడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాదు, లాస్ట్కి ఆ బిషప్ గారు ఏమన్నారంటే, ఇది మనకు కరెక్ట్గా తెలియాలంటే ఫలానా వ్యక్తి వెళ్ళి సంప్రదించాలంట. ఆ వాస్తు గారిని, ఆ వాస్తు చెప్పే ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి సంప్రదిస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందని అని చెప్పాడు. దానికి ఆ సేవకులు కూడా అవునవును అని చాలామంది చెప్పడం చూసి అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి చెప్పాలంటే. మా ఇంటి దగ్గర మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్తలో ఒక సేవకుడు ఇక్కడ చర్చ్ నడిపించేవారు. అయితే నేను